సో హైదరాబాద్లో లవ్ జిహాద్ కేసులు రోజుకొకటి బయటపడుతున్నాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హిందూ వాహిని కానీ లేకపోతే బజరంగ్ దళకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఏంటి మీరు రోజు గ్రౌండ్ లెవెల్లో ఫైట్ చేస్తున్నారు, మళ్ళీ రోజుకొక కేసు అయితే కొత్తగా బయటపడుతుంది, ఏం చెప్తారు మరి? అంటే లవ్ జిహాద్ కేసులు అనేసరికి అందరూ ఇలాంటిది ఏమి ఉండదు, లవ్ జిహాద్ అంటే ట్రాష్ అనేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ యాజ్ అ జర్నలిస్ట్గా నేను మాట్లాడుతున్నాను, ఇలాంటి కేసులు అయితే చాలానే బయటకు వస్తున్నాయి. టీసీఎస్ మహారాష్ట్రలోని టీసీఎస్కి సంబంధించిన నాసిక్ టీసీఎస్కి సంబంధించిన కేసెస్ తీసుకోవచ్చు, లేకపోతే అమరావతికి సంబంధించిన కేసెస్ తీసుకోవచ్చు. అంటే అమ్మాయిల్ని కేవలం హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళని మతం మొత్తులో దించేసి ఆ తర్వాత మత మార్పిడి చేసి వాళ్ళని పెళ్లి చేసుకొని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని విడిచిపెట్టేస్తున్నారు అనమాట. ప్రేమకు బజరంగ్ దళ్ అయినా, విశ్వ హిందూ పరిషత్ అయినా, లేకపోతే ఎవరైనా కూడా ఎవరు వ్యతిరేకం కాదు. కాకపోతే కేవలం హిందూ అమ్మాయిలనే ప్రధాన టార్గెట్ చేసి వాళ్ళని ఇలా అంటే రోడ్డు పాలన ఏదైతే చేస్తున్నారు, లేకపోతే మనం మహారాష్ట్ర ముంబై కేసు ఒకటి చూసే ఉంటాము. మనం ఫ్రిడ్జ్లో 34 ముక్కలు చేసి 40కి సంబంధించిన ముక్కలు చేసి ఇలా పెట్టేయడం జరిగిందన్నమాట. అలాంటి కేసులు, లేకపోతే సూట్ కేసులో న్యూఢిల్లీలో ఒక మోడల్ని చంపేసి సూట్ కేసులో ఆమెని అందులో బంధించి పైనుంచి పాడేసిన కేసెస్, ఇలాంటివన్నీ కేసెస్ మనం చూస్తూనే ఉన్నాము. సో చాలామంది ఏంటంటే లవ్ జిహాద్ అన్నది ట్రాష్ అనేసి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కనివిప్పు కలిగించడం కోసమే ఒక జర్నలిస్ట్గా నా ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఇటు బజరంగ్ దళ్ నుంచి లేకపోతే హిందూ వాహిని నుంచి కూడా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. మీరు ఇంతగానం గ్రౌండ్లో కష్టపడుతున్నారు, ఇంత సోషల్ మీడియా, ఇంత నెట్వర్క్లో రోజుకి ఏదో ఒక దగ్గర వార్తలు చూస్తుంటాం. చదువుకొని వాళ్ళు మోసపోయారంటే ఓకే, బట్ ఈ పర్టికులర్ ఇష్యూలో అమ్మాయి సాఫ్ట్వేర్ డెవలపర్, దాదాపు మంచి ప్యాకేజీ, మరి ఈ అమ్మాయి మోసపోవడానికి ఎట్లా వస్తున్నారు? చదువుకున్న వాళ్ళు మోసపోవడానికి ఎట్లా ప్రేమ వస్తున్నారు? అనేది గుడ్డిది అనేసి అంటారు. అందులో ఇలాంటి కేసెస్ వస్తే ఇంకా అంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉంటారన్నమాట. అంటే ఈ అమ్మాయి కూడా అదే చెప్పింది, ఇక్కడ నటాషా అనేసి అమ్మాయి కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పడం జరిగింది. అంటే తను మతం మారిపోయాడు అనేసి నేను నమ్మి నేను ఇక్కడ మోసపోయాను అనేసి చెప్పుకొచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే సొంత తల్లిదండ్రుల మాటలు కూడా వినలేని పొజిషన్లో ఉన్నారు. ఇది ఓన్లీ ఈ అమ్మాయికి సంబంధించిన కేసు కాదు. నిన్న నైట్ ఎస్ఆర్ నగర్లో ఈ మహేష్ కానివ్వండి, లేకపోతే హిందూ అని వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కూడా ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. నిన్న కూడా ఒక జిమ్కి సంబంధించిన ఒక లవ్ జిహాద్ కేసుని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదు. అలాంటిది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. తల్లిదండ్రులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ అమ్మాయిలు ఎవరితో మాట్లాడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఎవరితోని అంటే ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు అనేసి గుడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ అనేసి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. మరి బయట ప్రేమ విషయంలో ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు అనేసి పెళ్లి చేసే సమయంలో పెళ్లి చేస్తారు, కానీ అంతకన్నా ముందు వాళ్ళు ఎలాంటి స్టెప్స్ వేస్తున్నారని కూడా తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని రోజులు పడుతుంది ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లవ్ జిహాద్ పేరుతో చేస్తున్నారు కదా, వాడు ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని రోజులు ట్రాప్ చేస్తారు, అంటే వాళ్ళు ఏ విధంగా ట్రాప్ చేస్తారు, దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్గా చెప్తారా? ప్రాసెస్ అంటూ ఏముండదండి. ఇది ఎంత తొందరగా కంప్లీట్ చేసేవచ్చు వీళ్ళు, లేకపోతే ప్రొలాంగ్ కూడా చేయవచ్చు అన్నమాట. ఈ అమ్మాయి విషయంలో జరిగింది అదే. కేవలం 3 నెలల్లో ఈ అమ్మాయిని పాడడం జరిగింది. అలాంటి కేసులే చాలా వస్తున్నాయి. సో ఫస్ట్ హిందూగా నమ్మించడము, ఏదైతే నవాజ్ అనే అబ్బాయి నవదుర్గగా మారిపోయాననేసి వీళ్ళని నమ్మించడము, అలాంటివే చాలా కేసులు మనకు బయటకు వస్తున్నాయి అన్నమాట. నిన్న కూడా మహేష్ ఒక అబ్బాయిని నిన్న పట్టుకోవడం జరిగిందన్నమాట. ఆ అబ్బాయి చేతికి కూడా ఇలాంటి తాళ్ళు ఉన్నాయన్నమాట. ఇస్లాంలో ఇలాంటి తాళ్ళను కట్టుకోవడము, ఇలాంటి దారాల్ని కట్టుకోవడం అన్నది హరాం కిందికి వస్తుంది. అలాంటిది వాళ్ళు తాళ్ళు కట్టుకోవడం అండ్ వాళ్ళని అడగడం కూడా జరిగిందన్నమాట మేము. సో ఏంటి చేతికి తాళ్ళు ఉన్నాయి, అసలు ఏంటి సంగతి అంటే, నేను కూడా హిందూ దేవుళ్ళని పూజిస్తాను కాబట్టి ఇవన్నీ కట్టుకున్నాను అనేసి అతను చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ఏంటంటే ప్రలోభాలకి గురి చేయడం అన్నమాట. అవతల వాళ్ళకి చెప్పడము నేను కూడా హిందువుల్ని రెస్పెక్ట్ చేస్తాను అనేసి. కానీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ ముస్లిం, ఆ తర్వాత హిందూ అమ్మాయిని అనుష అనేసి ఒక అమ్మాయిని అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని విడిచిపెట్టేసుకున్నాడు. ఆ తర్వాత జిమ్లో కొంతమందిని లవ్ అనేసి దీంట్లో దించాడు. అండ్ వాళ్ళు ఫొటోస్ ఇవన్నీ కూడా నిన్న సబ్మిట్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఆ తర్వాత నిన్న జిమ్లో ఎవరైతే మోసపోయిన అమ్మాయి ఎవరైతే బజరంగ్ దళ్ వాళ్ళకి కాంటాక్ట్లోకి వచ్చిందో ఆ అమ్మాయి కూడా హిందువే. అంటే ప్రతిసారి హిందువులే ఎందుకు దొరుకుతారు, హిందువులే ప్రధాన టార్గెట్గా ఎందుకు మారుతున్నారు అనేది మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. సో మనతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ సంబంధించి కూడా ఉన్నారు. బ్రదర్ ఏంటి అసలు మీరు ఇంత చేస్తున్నా కూడా మీరు ఒక చిన్న ఇంతమంది విషయం చెప్పారు, ట్రాప్ కావడానికి కొన్ని వాళ్ళ టిప్స్ వాడతారని. ఏంటి ఏ టిప్స్ వాడి వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు? అయితే ఇప్పుడు ఇంతకు ముందుకే కొన్ని ప్రశ్నలు అడిగింది, మీరు చదువుకున్నారు కదా, మీరు ఎట్లా ట్రాప్లో పడుతున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేయడం జరిగింది. నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా, చదువుకురు కరెక్టే కానీ వాళ్ళు ఇక్కడ డివోషనల్లీ మాత్రం వాళ్ళు వీక్ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. సరే వాళ్ళు చదువుకున్నారు కరెక్టే కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ మంత్రించిన అయితే వాటర్ ఉంటుందో దర్గాకు తీసుకెళ్తారో ఆమె చెప్తుంది కదా, ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆమె ఏం చెప్తుంది, నన్ను గుల్బర్గా తీసుకెళ్ళి మహమ్మద్ ఖాజా దర్గాకు తీసుకెళ్ళిన తర్వాత నాకు అక్కడ తాయత్ కట్టించిండు, మంత్రించిన వాటర్తో తాగిపించిండు అని చెప్పేసి ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉండని, ఎవరైనా ఎంత తెలివి మంతులు ఉండని, వాళ్ళ వలలో పడిన తర్వాత వాళ్ళ గురి కావాల్సింది.
సో చదువుకున్న వాళ్ళు అంటే ఎవరైనా ఉండండి, మీరు చదువుకున్నారు కదా, మీరు ఎందుకు ఇంతగానం చదువుకురు, మీరు బీటెక్ చేసిరు, మీరు సాఫ్ట్వేర్ చేస్తురు, సో ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. వాళ్ళ వలలో ఒక్కసారి వాళ్ళకి సంబంధించిన మంత్రం తంత్రం ఏదైతే వీళ్ళకి చేస్తారో, అటాక్ చేస్తారో, సో ఎవరైనా సరే వాళ్ళ వలలో పడాల్సిందే. సో హిందూ అమ్మాయిలకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ మీరు పేరెంట్స్ మాట వినండి, తర్వాత ఏం జరుగుతుంది సమాజంలో ఇప్పుడు చూడొచ్చు కంటిన్యూస్లో లవ్ జాత్ అంటే అందరికీ తెలుస్తుంది. సో ఇంకా ఇంకా చాలా ప్రచారం కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు హిందూ గర్ల్స్, మరీ ముఖ్యంగా పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి అసలు లవ్ జాత్ అంటే ఏందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మన అమ్మాయిలకు కూడా ఉండాలి, అంటే హిందూ అమ్మాయిలకు కూడా ఉండాలి కదా, వాడు ఏదైతే దర్గాకో లేకపోతే మసీద్కో తీసుకెళ్లే టైం వరకు వీళ్ళు వాడిని ఎందుకు నమ్ముతున్నారు? ఈ ప్రాసెస్ చేయడానికంటే ముందు అంటే మీరు మందు కలుపుతున్నారని చెప్తున్నారు కదా, మందు కలిపే ముందు వాడిని అసలు నమ్మాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అమ్మాయిలు ఎందుకు నమ్ముతున్నారు, మరి ఇంకా ఎట్లా ట్రాప్ చేస్తారు మరి? నేను చెప్పిన కదా అన్న మీకు, మనోళ్ళు మన సనాతన ధర్మం పట్ల వీక్ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం నేర్పారు, చదువు 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 అంతవరకు, గుడి అంటే తెలియదు, వీళ్ళకి ఎథిక్స్ వాల్యూస్ ఇలాంటివి ఏముండవు. ఏంది టెంపుల్స్కి తీసుకోవరు. మన పేరెంట్స్ ఎట్లా తయారయ్యారు అంటే మన ధర్మంలో కుక్కని బాత్రూమ్ తీసుకోవడానికే సమయం ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లల్ని గుడికి తీసుకెళ్లే సమయం లేదు. అందుకనే కదా ఈ లవ్జాలు జరుగుతున్నాయి. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే గుళ్ళకి తీసుకెళ్ళి ధర్మం పట్ల నేర్పిస్తే ఇవన్నీ జరగవు. వేరేవాడెవడో వచ్చి మభ్యపెట్టడానికి అవసరం ఉండదు కదా. సో మనం ధర్మం పట్ల వీకున్నాం కాబట్టి వాడు వచ్చి మనల్ని క్యాచ్ చేసుకుంటుండు. నేను మరీ ముఖ్యంగా పేరెంట్స్కి చెప్తున్నా, మీరు 6 కాగానే అమ్మ ఏం చేస్తుంది, 6 కాగానే సీరియల్ చూడడానికి బిజీ అయిపోతుంది, అయ్యా సంపాదనలో బిజీ అయిపోతాడు. పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోరు, పిల్లలు ఎవరితో పోతున్నారో పట్టించుకోరు. పిల్లలకి చెప్పండి సమాజంలో ఏం జరుగుతుంది, ఏం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ ఏ ద్వారా ఎట్లా పెడుతురు ఏంది అనేది క్లియర్గా చెప్తే పిల్లలు అనేది జాగ్రత్త ఉంటారు. ఇప్పుడు చూసుకోవచ్చు, రీసెంట్గా నాసిక్లో టీసీఎస్లో టాటా కన్సల్టెన్సీలో హెచ్ఆర్స్ కానీ హై లెవెల్ పొజిషన్లో మొత్తం ముస్లిమ్సే. వాళ్ళు కింద ఎవరైనా రిక్రూట్ చేసుకుంటారు ముస్లిమ్స్ బాయ్స్ని చేసుకుంటారు, హిందూ గర్ల్స్ని చేసుకొని వాళ్ళని ఏం చేస్తారు, లవ్ జిహాద్లకి ట్రాప్ చేస్తారు. అంటే లవ్ జిహాద్ చేసిన వాళ్ళకి ఏదైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా డబ్బులు దొరుకుతాయా లేకపోతే ఎట్లా ఉంటుంది? వీళ్ళని ఇట్లా ట్రాప్ చేస్తే ఇట్లా ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా అది? ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు దొరుకుతున్నాయి. మస్జిద్ల ద్వారా ఏదైతే వాళ్ళ మౌలానాలు మౌలవీలు ఉంటారో వాళ్ళ ద్వారా ఫండింగ్ వస్తుంది. ఇది ఎట్లా వస్తుంది అనేది నేను రీసెంట్గా ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పిన. హలాల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో హలాల్ నుంచి వచ్చే ఫండింగే ఈ మస్జిద్లకు పోతే, టెర్రరిస్ట్లకు పోతే ఆ ఫండింగే ఈ లవ్ జాత్ మీద వాడతారు. ఇప్పుడు ఒక ఎస్సీ అమ్మాయికి 3,50,000, బీసీ అమ్మాయికి 4,50,000, ఓసీ అమ్మాయికి ఇట్లా అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటే అక్కడ నుంచి అమౌంట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇలా ఆబాది పడుగుతుంది. అంటే పాపులేషన్ పెరుగుతుంది, ఇక్కడ హిందూ పాపులేషన్ తగ్గుతుంది, ఇక్కడ ముస్లిమ్స్ పాపులేషన్ పెరుగుతుంది. వాళ్ళది ఒకటే లక్ష్యం ఉంది, 2047 ఎంతవరకు ఈ యొక్క భారతదేశాన్ని గజ్వాయిన్ చేయాలనేది వాళ్ళ లక్ష్యం. PFI ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది, ఈ యొక్క భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేయాలని చెప్పేసి. కానీ కొంతమంది జనాభా పెంచుకోవాలంటే హిందూ అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేయాలి? వాళ్ళు ముస్లిం అమ్మాయిల్ని పెంచుకొని వాళ్ళు కూడా జనాభా పెంచుకోవచ్చు కదా, హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక హిందూ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నంటే ఇక్కడ హిందూ పాపులేషన్ మైనస్ ఎంత, అమ్మాయి ప్లస్ మనల్ని ఇద్దరు అంటారు, మ్యాక్సిమం ఇద్దరు అంటారు. ఇక్కడ ఇద్దరు ప్లస్ అమ్మాయి ప్లస్ ఇద్దరు పిల్లలు మైనస్ అవుతారు. అక్కడ వాళ్ళు ముస్లింలో పెళ్లి చేసుకునే అమ్మాయి ప్లస్ అవుతారు, ప్లస్ 4 పిల్లలు, మొత్తం మంచి 5 మంది అక్కడ ప్లస్ అవుతారు, ఇక్కడ 3 మైనస్ అవుతారు. ఆటోమేటిక్ మన పాపులేషన్ అనేది మైనస్ అయితేనే ఉంటుంది. 2047 వరకు వాళ్ళ లక్ష్యం చెప్తున్నా కదా, ఈ లవ్ జిహాద్ చేయాలి, మత మార్పిడి చేయాలని వాళ్ళ లక్ష్యం. 2047 వరకు ఇస్లామిక్ స్టేట్ చేయడమే వాళ్ళ లక్ష్యం. కాబట్టి ఈ లవ్ జిహాద్ చాలా విడిగా జరుగుతుంది. మన హైదరాబాద్లోనే రీసెంట్గా మనమే చేసినాము, ఒక 10-15 డేస్లో లేదన్నా ఒక 10 కేసెస్ మనం చేసినాం. ఇది 100%లో కేవలం 1% మనం చేస్తున్నాం, మన దగ్గరకు వచ్చేటి చేస్తున్నాం. 99% చేప కింద నీళ్ళక పోతుంది. ఇదే సాఫ్ట్వేర్ కంపెనీస్లలో, ఇదే కాల్ సెంటర్లలో, ఇదే కాలేజ్లలో, జిమ్లలో. నిన్న మనం ఒక కేసు సాల్వ్ చేసినాము. జిమ్ ఓనర్ శామ్ జిమ్ అని చెప్పేసి అమీర్పేటలో ఉంది వాంది. వాడు ఏం చేసిండు, అమ్మాయికి పెళ్లి కావట్లేదని వాళ్ళ పేరెంట్స్ దొబ్బు ఉందని జిమ్కి పంపించారు. ఇక్కడ వీడు పెళ్లి చేసుకుండు. ఆల్రెడీ ఆ అమ్మాయికి వానికి సమీర్ అన్నటువంటి ఆల్రెడీ ఇంతకుముందుకు అనుష అనే బ్రాహ్మణ అమ్మాయి వాడిని వాడుకొని వదిలేసి, ఇప్పుడు అంటే బాగా వాడుకుండు. తర్వాత ఈ అమ్మాయిని పటాయిస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి అలర్ట్ అయ్యి ఆయనకి దూరం అవ్వడం జరిగింది. ఇప్పుడు నీ వల్ల ఆ అమ్మాయి నాకు దూరం అయింది, నువ్వే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవాలి. 4 సంవత్సరాలు ఫిజికల్గా వాడుకుండు. సో నిన్న ఆ కేసుని మనం సాల్వ్ చేసి ఆయన మీద FIR అని ఈరోజు వానికి జైలు కూడా పంపించడం జరుగుతుంది. లవ్ జిహాద్ సంబంధించి కేసులు మీరు కానీ లేకపోతే హిందూ వాహిని మీరే ఎక్కువ యాక్టివ్లు ఉంటారు, పట్టుకుంటారు. మరి పోలీసులు ఏం చేస్తున్నట్టు ఇంత జరుగుతుంటే పోలీసు కానీ లేకపోతే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మరి మీకు ఒక నిజం చెప్తున్నా, ఎవరు తెలియని నిజం, పోలీసుల పిల్లలు కూడా లవ్ జిహాద్ గురవుతారు. వాళ్ళు కూడా మాకే చెప్తారు. ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారో, డాక్టర్స్ కానీ పెద్ద వాళ్ళు కూడా మాకే చెప్తారు.
పోలీస్ పిల్లలు కానీ పెద్ద పెద్ద ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ పిల్లలు కూడా లవ్ జిహాద్ గురవుతారు. మీరు అన్నారు కదా పోలీసు, వాళ్ళే మాకు చెప్తారు, మేమే సాల్వ్ చేయాల్సి వస్తున్నది. ఇప్పుడు మీకు ఇంతకుముందు 10 minutes బ్యాక్ ఒక కేసు వచ్చింది. వాడు 18 years కర్నూలు నుంచి మన కేసు వచ్చింది. నేను చూపెడతాను మీకు. సో మనకు అన్ని డీటెయిల్స్ వచ్చినాయి. 18 years వీనికి. సో మనకి కర్నూలు నుంచి కేసు రావడం జరిగింది. సో మలక్పేటలో ఉంటాడు, 18 సంవత్సరాలు వీడికి. సో వీళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తారంటే 22 years హిందూ అమ్మాయికి బీఫ్ తినిపించడం కానీ కల్మా చదివించడం కానీ ఇవన్నీ చేస్తారంట. సో ఈ కేసు కూడా మనం సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇట్లా కేసెస్ వస్తూనే ఉంటాయి. ఎవరు చేస్తారు కేసెస్ సాల్వ్ అని అంటే హిందూ వాహిని కానీ, బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ వీళ్ళే చేస్తారు. కాబట్టి ఎవరైనా డాక్టర్స్ అయినా సరే, పోలీస్ వాళ్ళ పిల్లలు కూడా ఆ కేసులో మనకే వస్తుంది. సో ఆ నమ్మకం మన మీద ఉంది కాబట్టి మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఆపాలంటే మరి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేపట్టాలి? పోలీసు కానీ లేకపోతే చట్టాలు కానీ ఇంకేమన్నా కొత్తగా ఏమైనా చేయాలంటారా? ఏం చెప్తారు ప్రభుత్వానికి మరి? ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే ఎట్లాంటి అయితే చట్టాలు ఇంప్లిమెంట్ చేసిరో సేమ్ మన తెలంగాణ స్టేట్లో కూడా సేమ్ చట్టాలు ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే మనం హిందూ అమ్మాయిలను కాపాడుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఇట్లనే కేసెస్ అయినాయి అంటే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ మీద వాల్యూ పోతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఇక్కడ మెజారిటీ అయిన హిందూస్ని కాపాడే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయండి. ఎక్కడెక్కడైతే ఈ లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా దీనికి ఒక స్పెషల్ చట్టం తీసుకొచ్చి దీని మీద పెడితే మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే ఒకటైతే రెండైతే ఏమనుకోవచ్చు, వందల సంఖ్యలో లవ్ జిహాద్ కేసులు అవుతున్నాయి. ఈరోజు తెలంగాణ లవ్ జిహాద్కి అడ్డగా మారిపోయింది. హైదరాబాద్ భారతదేశంలో ఎక్కడైనా ఎక్కువ లవ్ జిహాద్ కేసెస్ అవుతున్నాయంటే అది హైదరాబాద్లోనే అవుతున్నాయి. ఎందుకు అవుతుందని అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అవుతుంది. ఆల్రెడీ చెప్పింది కదా రేవంత్ రెడ్డి, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం. వాళ్ళు దానికి అడ్వాంటేజ్ తీసుకొని సరే మాదే గవర్నమెంట్ కదా అని చెప్పేసి విచ్చలవిడిగా లవ్ జిహాద్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసులు వారానికి ఒకటి అంటే మేము గత నెల రోజుల్లోనే దాదాపు 10-15 కేసులు లవ్ జిహాద్ కేసులు మేము పట్టుకున్నాం. సో పోలీసులు కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి దీనికి సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వం కూడా కఠిన చట్టాలు తీసుకోవాలి. మొన్న ఏదైతే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అప్పటి నుంచి కూడా లవ్ జిహాద్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చాలా వరకు చదువుకున్న అమ్మాయిల ట్రాప్లో పడుతుందంటే వాళ్ళు ఒక మంత్రంలాగా వేస్తారు దర్గాలకు తీసుకెళ్ళినప్పుడు కానీ, లేకపోతే దానికి సంబంధించి ఆ మత పెద్దలు వాళ్ళకు ఒక ఫుడ్లో కలిపి ఇస్తారు కాబట్టి చదువుకున్న అమ్మాయిలు కూడా మోసపోతున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పేరెంట్స్ జాగ్రత్త పడాలి. పిల్లల దగ్గర మొబైల్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా పిల్లల మీద శ్రద్ధ పెట్టాలి. మన ధర్మం ఏంటి, సనాతన ధర్మం ఏంటి, గొప్పదనం చెప్పినప్పుడే ఇంకా వేరే మతం వాళ్ళు ఆకర్షించిన వేరే మతం వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సో లవ్ జిహాద్ కేసులు మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్కి లవ్ జిహాద్ అడ్డాగా మారిపోయింది. సో ఖచ్చితంగా ఇంకా లవ్ జిహాద్ కేసులు పెరగకుండా ఉండాలంటే ఆడపిల్లల జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి హిందూ వాహిని కానీ లేకపోతే బజరంగ దళ కార్యకర్తలు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగుల కోసం సమాజ్గఢ్ ప్రెస్ క్లబ్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.